దేవుని మాటలు అందరికీ ప్రకటించబడతాయి. మార్పు అనే వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, ఎవరిని మనం మార్చలేము. దేవుని వాక్యం మార్చిద్ది. దేవుడు అన్నాడు, ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి. గ్రామం అని లేదు, పట్టణం అని లేదు, దేశం అని లేదు, ప్రాంతమని ప్రదేశం అని కాదు, ప్రపంచమంతటా కూడా ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి నమ్మకముంచి బాప్తిసం పొంది వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు. లోకమంతటా కూడా సువార్తను ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుని వాక్యం విన్న తర్వాత వారి వారి తీర్మానాలను బట్టే ఉంటుంది ఏదైనా. ప్రభు అంటాడు, నేను వచ్చి మీకు సువార్తను ప్రకటించకపోతే మీలో ఏ పాపము ఉండదు కానీ నేను వచ్చి మీకు సువార్తను ప్రకటించిన తర్వాత కూడా మీరు అదే పాపంలో జీవిస్తే మీ పాపములు నిలిచి ఉంటాయి. సువార్త ప్రకటించకపోతే ఏది పాపమో ఏది పుణ్యమో మీకు తెలియదు. సువార్త ప్రకటించబడిన తర్వాత ఏది తప్పో ఏది ఒప్పో అని మీరు తెలుసుకున్న తర్వాత మారు మనసు కనుక మీరు పొందకపోతే మీ పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. ఏ భేదం లేదు, అందరము అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాం. యేసు ప్రభువారు విరామం లేకోకుండా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ అవకాశం దొరికిన కొలది అనేకులతో దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ అనేకులని బాగు చేస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మనుషుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, రక్షించబడేవారు ఎక్కువ మందే కొద్ది మందేనా అని అడిగితే యేసు ప్రభువారు ఆయనను చూసి అనలేదు, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. లోకములో పాపములో దౌర్భాగ్యములో జీవించేవారు విశాల మార్గములో జీవిస్తున్నవారు వారు. లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని వేరు చేసిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే మనం ఇరుకు ద్వారంలో మాత్రమే ప్రవేశించాలి.